విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మధురవాడలోని కృషినగర్ కాలనీలో తల్లి కూతుళ్లపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి మృతి చెందగా కూతురు దీపిక తీవ్ర గాయాలతో ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్ మూర్తి. విశాఖ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకోవడం చెప్పేసి విశాఖ మధురవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ప్రేమోన్మాది తల్లి కూతురుపై దాడి చేసిన ఘటన అయితే స్థానికంగానే కలకలం వచ్చింది. స్వయం కృషి నగర్ ప్రాంతానికి చెందినటువంటి తల్లి కూతురు గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ అనేటటువంటి యువకుడు ఆ కుమార్తెతో దీపికతో అయితే ప్రేమికుడిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా అయితే దీపికతో ఆ పెళ్లి విషయాన్ని అయితే మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే ఈ రోజు కూడా ఉదయం అయితే ఆ ప్రాంతానికి అయితే నవీన్ అనే వ్యక్తి కూడా అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లి కూతురుల మధ్య జరిగినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో వాగ్వాదంలో మరికొద్ది రోజులు పెళ్లికి ఆగాలంటూ కూడా దీపిక తల్లి అయితే చెప్పినట్టు తెలుస్తుంది. దీంతోనే కోపోద్రిక్తులైనటువంటి నవీన్ అతని వెంట తీసుకుని వచ్చినటువంటి బలమైనటువంటి ఆయుధంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయితే వీరిద్దరిపైన కూడా దాడి చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరిపైన దాడి చేయడంతో కేవలం ఇద్దరు మహిళలు ఉండడంతోనే వీరిపైన అతనైతే బలంగా దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సంఘటనా స్థలంలోనే లక్ష్మి అయితే మృతి చెందింది. అయితే తీవ్ర గాయాలు పాలైనటువంటి దీపిక ఎవరైతే ఉన్నారో దీపికను ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ నవీన్ అనే యువకుడు ఉన్నాడో నవీన్ అనే యువకుడితో గత కొంతకాలంగా కూడా ఆ దీపిక ఇద్దరి మధ్య కూడా ప్రమాణం అయితే కొనసాగుతుంది. అయితే పెళ్లికి సంబంధించినటువంటి విషయంలో దీపిక నిరాకరిస్తుందనే విషయాన్ని అయితే నవీన్ అయితే పూర్తిగా మైండ్ లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది. దీంతో కోపదృక్తున్నటువంటి నవీన్ అయితే ఆ ప్రాంతానికి రావడం జరిగింది. గత కొంతకాలంగా కూడా వీరిద్దరికి సంబంధించినటువంటి పెళ్లి వ్యవహారం ఏదైతే ఉందో పెళ్లి వ్యవహారంలో దీపిక తల్లి అడ్డుపడుతుందంటూ కొంత ఆరోపణలు అయితే వచ్చి ఈ నేపథ్యంలో దీపిక తల్లిపైన కక్ష పెంచుకున్నటువంటి నవీన్ అయితే తన వెంట తీసుకొచ్చినటువంటి ఆయుధంతో దాడి చేయడంతో సంఘటన స్థలంలోనైతే మృతి చెందింది. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ఆ ప్రాంతాన్ని చేరుకుని ఆ క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ అయితే దీపిక తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆమె కూడా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి నవీన్ ఎవరైతే ఉన్నారో సంఘటన స్థలం నుంచి ఆ పారిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడి నుంచి పరారైపోయారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికైతే కేసు నమోదు చేశారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా థాంక్యూ చంద్రశేఖర్.